హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రేణికాయల కోసము మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ సేన్లోకి వచ్చామండి. నాతో పాటు మా హస్బెండ్ కూడా వచ్చాడు. రేణికాయలు దొరుకుతాయో లేదో చూద్దాము. ఇప్పుడు తెలీదు ఉన్నాయో లేదో కూడా, కానీ కష్టంగానే ఉంది ఇవన్నీ దాటుకొని వెళ్ళడానికి. మా పెళ్ళైన కొత్తలో అయితే చాలా రేణికాయలు తీసుకొని వెళ్ళేదాన్ని. ఇప్పుడు అన్ని రేణికాయలు తీసుకోకపోయినా ఏదో కొన్నన్నా తీసుకొని వెళ్దామని ట్రై చేస్తున్నాము. మా హస్బెండ్ వెతుకుతున్నాడు, చూద్దాం దొరుకుతాయో లేదో ఈరోజు రేణికాయలు. ఫస్ట్లో అయితే చాలా రేణికాయలు తీసుకొని వెళ్ళేదాన్ని. ఆఫీస్లో తినుకుంటూ వర్క్ చేసుకునేదాన్ని. గొంతు నొప్పిచ్చేది అప్పుడు అన్ని రేణికాయలు తినేవి. మీలో ఎవరికైనా ఇందులో ఉన్న డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావాలంటే కింద ఉన్న కాంటాక్ట్ నంబర్ని సంప్రదించగలరు. రేణికాయల కోసము ఇంత పెద్ద కవర్ తెచ్చుకున్నాను. మా ఆయన అయితే నీ ఆశలు అడి ఆశలు కాను అంటున్నాడు. చూద్దాం, ఈరోజు నాకు రేణికాయలు ఇకపో చెప్తాను నీ కథ. సర్చ్ ఆఫ్ రేణికాయల చెట్లు. అప్పుడంతా ఎలా పీకినాడు. ఇదే చెట్టే కదా రేణికాయల చెట్టు. ఇంకో చెట్టు ఆడ ఉంది అంటున్నాడు. చూద్దాం. ఇవేంటో ఎండిపోయిన మొక్కలు. ప్రస్తుతానికి 2-3 రేణికాయలు ఇచ్చినాడు. తినుకుంటా నడుస్తున్నాను. ఆడొకటి ఉంది అంటున్నాడు. రేణికాయ చెట్టు పోతున్నాను, తినుకుంటా నడుస్తున్నానండి. చూద్దాం ఇంకా దొరుకుతాయేమో రేణికాయలు. దాటాల్సి వస్తుంది. దొరికిందండి రేణికాయల చెట్టు. ఆడాడున్నాయి రేణికాయలు. కొన్ని పచ్చిగా ఉన్నాయి, కొన్ని ఎండిపోయినాయి. ఎలా ఉన్నాయి అసలు. ఇప్పుడు కట్టె తీసుకొని సార్ కదా, ఇదే రేణికాయల చెట్టు. నా ఫేవరెట్ స్పాట్. చూద్దాము. రేణికాయలు కొన్ని ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఉన్నాయి. ఇలా పిక్కొని తినాలి. చూడండి రేణికాయలు ఎంత బాగున్నాయి. పుల్లగా ఉంటాయి. ఇక్కడ కూడా పన్నాయి. పచ్చిగా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు. అంతే బుద్ధిగా. అక్కడ ఏమన్నా ఉంటే పీక్ కూడా పెద్దగా ఏం లేవు కాయలు. యూట్యూబ్ వీడియో సరిపోయాను వస్తాయి కనీసం కదా. చూపించు. ఒక కాయ ఉంటుందా లావకాయ. ఆడుండే పీక్లకి అడున్నాయి చూడు. ఇట్లా రాలకూడదా? నేను ఏరుకుంటావా? ఊపినే కట్టెతో కొట్టు, నేను తీసుకుంటా. అందినట్టు పీకుదాం ఫస్ట్. ఓకే, పట్టు తిని పట్ట. ఎంత బాగున్నాయి చూడండి, ఫ్రెష్ గా. అసలు చెట్టు మీద నుంచి డైరెక్ట్ నోట్లోకి. చెట్టు మీద నుంచి డైరెక్ట్ గా నోట్లోకే. నిజంగానే. ఇంతేనా ఈ పక్కన రేణికాయలు? ఇంతే. ఓకే, అటుపక్క వెళ్దామా? ఇలా పాము పుట్టింది. నువ్వు చేయి పెట్టద్దు అక్కడ. ఏం చెప్పదు, చూసుకుంటా. రా చూస్తుంటే పోతుంది. సినిమాలో చూపెట్టా. ఇన్ని రేణికాయలకి నేను ఇంత పెద్ద కవర్ తెచ్చాను అనమాట. ఎక్కువ కదా ఆడలు. పక్కన బానే ఉన్నాయా? దండిగా ఉన్నాయి. పక్క బానే ఉన్నాయి. అన్ని ఏరాలి ఇప్పుడు. పక్కరా రాయి పెట్టినావు.
పెడుతున్న వాళ్ళకి మొయ్యా మొయ్యా జాగ్రత్త. నాతో కష్టం ఇంకా ఏరుతారా ఇంకా 8,000 కింద పడుతున్నాయి. అల్లాడిచ్చింటే కొమ్మలు అడిచింటే ఏరుకో 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 దబ 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 ఏరుకో. బాగానే ఏరుతున్నావు అబ్బా, మంచి ఫాస్ట్ గేరలా. ఇట్లయితే ఏరినట్లే కదా, నేను ఏరుతా ఉండొచ్చు. సంక్రాంతి వస్తుందంటే మనకు రేణికాయలే గుర్తొస్తాయి. అప్పుడు భోగి పళ్ళు పోస్తాం కదా పిల్లలకు కూడా. ఈ రేణికాయలు తింటే చాలా మంచిదంట ఆరోగ్యానికి కూడా. మంతెల సత్యనారాయణ గారి వీడియోల్లో కూడా చూసాము. ఈ చిన్న రేణికాయల వల్ల మనకు ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. లివర్ కూడా చాలా మంచిదంట ఇది. చిన్నప్పుడైతే రేగువడలు చేసుకొని తినేవాళ్ళము, బాగా దంచి రోల్లో ఇవి ఎండబెట్టుకొని ఎండకు. ఈ సీజన్లో అందరూ తప్పకుండా తినండి, ఆరోగ్యాన్ని పొందండి. ఇవి సీజనల్ ఫ్రూట్స్ కదా, ఇలా చేన్లలోకి వెళ్ళి తింటే డైరెక్ట్గా చెట్ల నుంచి మన నోట్లోకే డైరెక్ట్. చాలా బాగుంటాయి, రుచిగా కూడా. విటమిన్ సి అందుతుంది వీటి ద్వారా. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. లైక్, షేర్, కామెంట్. ఒక చిన్న లైక్ కొట్టండి. మీరు కొట్టే చిన్న లైక్ చాలామందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. ఏం లక్కీ, రేణికాయలన్నీ ఏరుతున్నావు. థ్యాంక్స్ నాకు రేణికాయలన్నీ పీకిచ్చినందుకు. రైతు బిడ్డ కదా నువ్వు. నేను కొత్తగా ఏదేముందిలే, ఎప్పటి నుంచో రైతు బిడ్డే. ఇప్పుడు ఏమంటే ఇంక ఏరుతున్నాం నీకోసం తప్పక. ప్రస్తుతానికైతే అఫీషియల్గా రైతు బిడ్డ ఏం కాదు కదా నువ్వు. ప్రస్తుతానికి ఇంకేం చేస్తావు, ఇంకా బతికేకి తప్పదు కాబట్టి ఉద్యోగం చేస్తున్నాము. కానీ ఎప్పుడోసారి మళ్ళీ తప్పదు కదా, మనకి పొలాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ బ్యాక్ టు రైతు బిడ్డగా అవుతాం. ఎప్పుడైతామనేది తెలియదు, అది చూద్దాం. ఏమేస్తావు నీ పొలంలో మళ్ళా? ఏమన్నా ఆ టైంకి సీజనల్ ఫ్రూట్స్ అట్లా, ఆ టైంకి ఏది బాగుంటే అది చేస్తాం. అది అనుకున్నావు చూద్దాం అప్పుడు పరిస్థితిని బట్టి. ఇప్పుడు అందరూ మూసంబి అట్లా ఎత్తున్నారు కదా, అప్పుడు టయానికి ఏది బాగుంటే అది వేస్తాం అంతే. ఇది అదేనేం లేదు, ఏదైనా అనిపిస్తే అప్పుడు వేసేయడమే అంతే. నేరేడుకాయలు వేస్తావా? చూద్దాం, అదంతా దైవేచ్ఛ. సరే సరే. ఫ్యూచర్లో అవుతా రైతు బిడ్డను అవుతా. ఫ్యూచర్లో ఏదైనా ఒకటి పెట్టేసి ఉద్యోగాలు అయిపోతేనే అప్పుడు సెట్ కావడమే అంతే. ఇప్పుడు ఆయన నుంచి ఇంకేం ఆలోచిస్తాం అదంతా. ఇప్పుడు ప్రస్తుతానికి ఉద్యోగం చేయాలి కదా ఇంకో బతికేకి, అంతే. రేణిగాయలు బాగానే దొరికినాయిలే ఈసారి. ఇది దొరకవేమో అనుకుంటే పర్వాలే, భూమం తల్లి మోసం చేయలే ఈసారి. ఎత్తేస్తుందేమో లేకుంటే రేణిగాయలు దొరకవేమో అనుకుంటే దొరికలే. మొత్తానికి పండగ చేసుకో ఇంకా, సరేనా? ఓకే లక్కీ. ప్రతిసారి ఇక్కడికే కదా మనం వచ్చి తీసుకుండేది రేణికాయలు, ఈ చెట్టు దగ్గరికే కదా. అవును, ప్రతిసారి ఇటుకే వచ్చేది మనము. ఈసారి కానీ బాగానే దొరికినాయి రేణిగాయలు. నీకు సార్లే 1 కిలో దొరికినాయి కవర్కి. ఇంకేం పండగ చేసుకో ఇంకా సంక్రాంతికి. సరే, థ్యాంక్ యూ. తీసిన